జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ వారి శిష్యుడైన పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గంలో టాపిక్ వైజ్గా మనం చేస్తున్న టాపిక్స్ మోక్ష జ్ఞానం, అది దానికి కొనసాగింపు ఈరోజు వీడియో. దత్తప్రభులు పరశురాముడికి తెలియజేస్తున్నాడు. వారి సంవాదం ఇది. గురుదేవ, నాకు కొన్ని సందేహాలున్నాయి. చిత్తశుద్ధి ఒకటే విచిత్రమైన రూపాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. కానీ చిత్తి ప్రకాశము, చైతన్యము ప్రకాశించబడేది, ఈ రెండు వేరువేరు అని జనులు అంటుకుంటున్నారు. చితి స్వప్రకాశము, చైతన్యము దృశ్య ప్రపంచము కాబట్టి చితి చైతన్యాన్ని ప్రకాశింపచేస్తుంది అంటున్నారు. ఈ రెండు ఒకటే అంటున్నారు. చితి జగత్తు ఒకటే, కాంతి చేత ప్రకాశింప చేయబడే వస్తువు చితి కన్నా వేరైనట్లే చితి చేతి ప్రకాశింప చేయబడే వస్తువు చితి కన్నా వేరు కావాలి కదా. మరి చిదాత్మకం ఎలా అవుతుంది? సంకల్పాలను వదిలేస్తే చాలు, నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. అదే సంసార బంధనాలు వేరు చేసి తెంచేసి నిర్వికల్ప జ్ఞానమని, అదే ఆత్మస్వరూపమని జనక మహారాజు చెప్పాడు. ఇందులో కూడా నాకు సందేహమున్నది. మనసు ఆత్మను జ్ఞాన సాధనం. మనసు లేకపోతే ఆత్మకు జ్ఞానం కలగదు. అప్పుడు ఆత్మ జడమవుతుంది కదా. మనసు వల్లనే ఆత్మకు బంధ మోక్షాలు కలుగుతున్నాయి. సవికల్పమైన మనసు బంధము, అదే నిర్వికల్పమైతే మోక్షము. అలాంటప్పుడు మనసే ఆత్మ ఎలా అవుతుంది? 3. భ్రాంతికి విషయమైన ప్రపంచం అసత్యమే అయినప్పటికీ భ్రాంతి అనేది ఒకటి ఉంది కదా. మరి భ్రాంతి అసత్యం కాదు కదా. అక్కడ ఆత్మ భ్రాంతి అనేవి రెండు ఉన్నప్పుడు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? 4వ డౌట్. త్రాడులోని పాములన్నీ అసత్య పదార్థాలు ఎందుకు పనికిరావు? ఎండమావుల వల్ల దప్పిక తీరదు, పైగా అవి స్థిరంగా ఉండవు. ప్రపంచంలోని అన్ని పదార్థాలు స్థిరంగా ఉంటాయి. వాటి వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది కదా. కనిపించేదంతా భ్రమ అంటున్నారు. అసలు భ్రాంతి కూడా అందరికీ ఒకే రూపంలో ఎందుకు కలుగుతుంది? త్రాడును చూసి అది పామే అని ఎందుకు అనుకోవాలి? నీటి దార లేదా కర్ర అనుకోవచ్చు కదా. దూరంగా ఒక ముద్దును చూసినప్పుడు అది మనిషి, చెట్టు, దెయ్యము, ఇలా రకరకాలుగా అనుకోవచ్చు కదా. మహానుభావా దత్తప్రభు తండ్రి, దయచేసి నాకు ఈ అనుమానాలన్నీ తీర్చండి. దత్తప్రభులు పరశురాముడికి తెలియజేస్తున్నాడు. పరశురామ, చాలా మంచి ప్రశ్నలు వేశావయ్యా. వీటన్నింటికి సమాధానాలు చెబుతాను విను. 1. చితి త్రిపుర ఒకటే అయినప్పటికీ విచిత్ర రూపాలతో ప్రకాశిస్తున్నది. అద్దం ఒకటే అయినా అందులో అనేక ప్రతిబింబాలు కనిపిస్తున్నట్లే ఇది కూడా కలుగుతుంది. మనస్సు స్వప్నంలో దృశ్యము ద్రష్టలుగా కనిపిస్తుంది, సుషుప్తిలో నిర్వికారంగా ఉంటుంది. అలాగే చితి కూడా విచిత్ర ప్రపంచంగా భాషిస్తుంది. 2. రెండుగా ఉన్నట్లు కనిపించినంత మాత్రాన ద్వైతమున్నది కాదు. స్వప్నంలో చితి, చైతన్యం రెండు కనిపిస్తున్నాయి, అయినా అది సత్యం కాదు కదా. స్వప్నంలో కనిపించే ద్వైతం సత్యం కాదు కదా. 3. లోకంలో ప్రకాశము, నేత్రము, ప్రాకాశ్యము, పటము, ఈ రెండు ఉన్నప్పుడే పటంకానికి ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రకాశం కన్నా ప్రాకాశ్యము వేరుగా ఉండాలి. అంటే కన్ను వేరు, ఘటము లేదా పటము వేరన్నమాట. ఇలా ఉన్నాయి అంటే ద్వైతాన్ని అంగీకరించినట్లే అనటం సరికాదు. లోకంలో కన్ను లేకపోయినా వస్తువు తెలుస్తుంది. ఉదాహరణకు గుడ్డివాడు వస్తువును చేతితో తడివి తెలుసుకుంటాడు. కాబట్టి లోకంలో ప్రకాశ్యము రెండు ఉండి తీరాలి అనే మాట సరికాదు. చితి విషయంలో ఈ దోషం ఉండదు.
అద్దం లేకపోతే ప్రతిబింబం లేనట్లే. చిత్తి ప్రకాశం లేకపోతే దృశ్యం ఉండదు. గుడ్డివాడు కళ్ళు లేకపోయినా మనసుతో కుండను గుర్తిస్తాడు. ఇక్కడ మనసు కూడా చిత్తి చేతనే ప్రకాశింపబడుతుంది. కాబట్టి ప్రకాశం ప్రాకాశ్యం వేరువేరు కాదు. అందుచేత ద్వైత ప్రసక్తి లేదు. 4. మనస్సే స్వప్నంలో దృశ్యం దర్శనంగా మారింది. జాగ్రత్తావస్థలో కూడా మనస్సు 3 విధాలుగా ప్రకాశిస్తున్నది. మనస్సును కరణము అన్నాము. ఇది కేవలం ఒక వ్యవహారం కోసరము మాత్రమే, కానీ జగత్తులో కరణం కార్యం వేరువేరు కాదు. 5. ఇక స్వప్నంలో కనిపించే వాటిని స్వప్నంలోనే ఉపయోగిస్తాము. కలలో కనిపించిన గుర్రం మీద ఎక్కి కలలోనే స్వారీ చేస్తాము. కలలో కనిపించిన గొడ్డలితో ఆ కలలోనే చెట్టును నరుకుతాము. అయితే ఈ కళ అనేది అంత అసత్యమే. అలాగే లోకంలో కనిపించేవి కూడా లోకా దృష్టిలో ప్రయోజనకారములే అయినప్పటికీ నిజంగా అవి సత్యాలు కాదు. కళ ఏ విధంగా నిజం కాదో ఈ లోకంలో కనిపించేవి కూడా అలాగే నిజం కాదు. కలలో కనిపించిన గొడ్డలి అసత్యమైనప్పుడు ఆ గొడ్డలితో చెట్టు నరకడం కూడా అసత్యమే కదా. ఈ రెండు సత్యమైనప్పుడు వీటికి కారణమైన కళ కూడా అసత్యమే. అదేవిధంగా లోకంలో కనిపించేవి అసత్యమైనప్పుడు వాటిని కారణమైన మనసు కూడా, ఈ రెండు అసత్యమైనప్పుడు వీటికి కారణమైన కళ కూడా అసత్యమే. అదేవిధంగా లోకంలో కనిపించేవి అసత్యమైనప్పుడు వాటిని కారణమైన మనసు మాత్రం సత్యం ఎట్లా అవుతుంది అంటే కార్యరూపమైన లోకం లేదు, కారణరూపమైన మనసు లేదు. మరి బంధమోక్షాలకు మనసే కారణం అన్నారు కదా అని అడిగాడు పరశురాముడు. దత్తప్రభుల సమాధానం: ఆ పరమేశ్వరియే గారడివాడిలాగా ఈ లోక వ్యవహారాలు నడిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమి చేయకుండా నిర్వికారంగా ఉంటుంది. ఆ దశలే బంధమోక్షాలు. పరశురామ, ఇక చిత్తతత్వాన్ని చూడు. సర్వవ్యాపకత్వం, సూక్ష్మతత్వం, నిర్మలత్వం, నిరాకారం, సర్వాధారం మొదలైన గుణాలు ఆకాశానికి, ఆత్మకి రెండింటికి ఉన్నాయి. అయితే ఈ రెండింటికి తేడా ఒకటే. ఆకాశానికి చైతన్యం లేదు, ఆత్మకి చైతన్యం ఉంది. వాస్తవంగా చూసినట్లయితే చైతన్యపూరితమైన ఆత్మయే ఆకాశము, ఆకాశమే ఆత్మ. ఈ రెండింటికి భేదం లేదు. గుడ్లగూబకు పట్టపగలు చీకటి ఉంటుంది. అలాగే అజ్ఞానులు ఆత్మను ఆకాశము అని భ్రమిస్తారు. జ్ఞానులు ఆకాశంలో చిదాత్మను దర్శిస్తారు. పరమేశ్వరి తానే అనేక రూపాలై ప్రకాశిస్తుంది. గారడివాడు తన శక్తితో అనేక రూపాలలో కనిపిస్తాడు. ఆ రూపభేదం చూసేవారికి మాత్రమే తెలుస్తుంది. కానీ గారడివాడి దృష్టిలో ఆ తేడా లేదు. అలాగే జీవులు పరమేశ్వరి మాయ ఆవరిస్తుందని నమ్ముతారు. కానీ ఆమె దృష్టిలో అసలు మాయ లేదు. పరమేశ్వరి యొక్క స్వతంత్ర శక్తి మాయ. లోకంలో యోగులు, మాంత్రికులు, ఇంద్రజాలికులు అంతా పరమాత్మ స్వరూపులే. వీరందరూ సంపూర్ణమైన స్వతంత్ర శక్తి కలవారే. అయినప్పటికీ అపరాచితి మాయతో వారి శక్తి కప్పబడింది. అందుచేతనే వారిది పరిమిత స్వాతంత్ర్యమైంది. ఆ కొంచెంతోనే వారు అద్భుతాలు చేయగలిగినప్పుడు ఇక ఆ పరమేశ్వరి సృష్టి చెయ్యడంలో ఆశ్చర్యమేముంది? పరశురాముడి ప్రశ్న. పూర్ణమైన పరాచితికి పరిచ్ఛేదం రావటం అంటే ఏమిటి? దత్తప్రభుల సమాధానం: పరాచితి ఈ జగత్తులోని దీపాలన్నింటికన్నా విలక్షణమైన కాంతి కలది. అది పరిపూర్ణ ఆత్మ సమస్త రూపాలలోనూ విస్తరించి ఉంటుంది. అందువల్ల దానిని పూర్ణ అహంభావం అన్నారు. ఆ పరిపూర్ణ చితి తన సంకల్పం వల్ల తనదే అయిన ఈ దేశంలోనూ
కాలంలోనూ విశ్రమించటాన్ని అహంభావము అంటారు. దీన్నే పరిచ్ఛేదమని కూడా అంటారు. దీనినే అపూర్ణ ఖ్యాతి, అవిద్య, అపూర్ణ అహంభావము అని కూడా అంటారు. ఈ విధంగా ఒక ప్రదేశంలో విశ్రమించిన చితి కన్నా మిగిలిన ప్రదేశాలలో ఉన్న చితినే ఆకాశము అంటారు. అందుచేతనే ఆకాశం ఆత్మ కన్నా వేరు కాదు. ఈ విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా భ్రమపడుతున్నారు. పరశురాముడి ప్రశ్న: మరి ఆ భ్రమ ఎందుకు కలుగుతుంది? దత్తప్రభుల సమాధానం: గురూపదేశం పొంది వేదాంతాన్ని విని కూడా వారు అంతర్ముఖులు కావటం లేదు. వారి దృష్టి కేవలం బాహ్య విషయాల మీదనే ఉంటుంది. వారు అంతర్ముఖులు కానంత వరకు గురుపదేశం, శాస్త్ర పరిజ్ఞానం నిష్ప్రయోజనం. నిధి ధ్యానం లేకపోతే ఈ భ్రమ తొలగిపోదు. పరశురాముల వారి ప్రశ్న: మనసు ఆత్మ ఒకటే అయితే ప్రమాణం అనే భేదం ఎలా కుదురుతుంది? దత్తప్రభుల సమాధానం: ఆకాశంలో ఉన్న జడాశక్తిని ప్రధానంగా తీసుకున్నప్పుడు మనస్సును ప్రమాణము అని దానిలోని చిచ్చక్తిని గ్రహించేటప్పుడు ఆ మనస్సునే ప్రమాత జీవుడు అని అంటున్నాము. ఆకాశము మిక్కిలి కోమలంగాను, శిథిలంగాను, నిర్మలంగాను ఉంటుంది. దీనిలో కాఠిన్యం, సరళత్వం, ఘనత్వం కల్పన చేసినప్పుడు పంచభూతాలు ఆవిర్భవిస్తాయి. అది ఏ రకంగా అంటే: 1. ఆకాశానికి స్పర్శ కలిగినప్పుడు వాయువు అవుతుంది. 2. వాయువుకు సంశ్లేషాన్ని కలిగిస్తే అది తేజస్సు అవుతుంది. ఆ తేజస్సులో ఘనత్వం లేదు. 3. తేజస్సుతో ఘనత్వాన్ని కల్పన చేస్తే జలం అవుతుంది. జలానికి ఘనత్వం ఉన్నది. అందుచేతనే నీటిపైన కానీ నీటి లోపల కానీ కొట్టడం అనేది సాధ్యమవుతుంది. 4. నిర్మలంగా ఉన్న జలానికి మాలిన్యం కలిగిస్తే పృథివీ అవుతుంది. పృథివీలో నిర్మలత్వం లేదు. నీళ్ళలో కుండను ముంచితే కుండ కనిపిస్తుంది. అదే కుండను మట్టితో కప్పితే కుండ కనపడదు. పంచభూతాలతో ఆవరించినప్పుడు దేహదాత్మ భావం కలుగుతుంది. అప్పుడు దాని దేహాత్మ అంటారు. ఈ భావం పొందిన చితి తన స్వరూపాన్ని వదలదు. ఒక రూపాన్ని తెచ్చి కుండలో పెట్టినంత మాత్రం చేత అది వెలగకుండా ఉండదు. దాని కాంతి కుండంతా వ్యాపిస్తుంది. చిల్లులా కుండ బయటకు ప్రసరిస్తుంది. అలాగే ఆత్మ దేహంలో ఉన్న దేహమంతా వ్యాపించి ఉంటుంది. చెవులు, కళ్ళు మొదలైన వాటి ద్వారా బయటకు ప్రసరిస్తుంది. దీనివల్ల నిష్క్రియత్వం కల చీకటి నశిస్తుంది. ఈ ఆత్మ జడారూపమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దాన్నే చిత్ప్రకాశ ప్రసారము అంటారు. చిత్ప్రకాశ ప్రసారము అంటారు. పరశురామ, మనసంటూ విడిగా లేదు. ఆత్మే మనసు. పరశురాముడు: చలనం అంటే ఏమిటి? దత్తప్రభులు: స్ఫూర్తితో ఆవరణ భంగం చేయడమే చలనం. దీన్నే వికల్పం అని కూడా అంటారు. ఈ వికల్పం కనుక పోయినట్లయితే చితిలో ప్రకాశించే పరిచ్ఛేదం అంటే విభాగం పోతుంది. అంటే అల్పజ్ఞానం తొలగిపోతుంది. కేవలం పరిపూర్ణమైన విజ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ విజ్ఞానాన్నే మోక్ష సాధనము అంటారు. పరశురాముని ప్రశ్న: ఒకవేళ వికల్పాలను వదిలివేసిన ఆవరణ శేషణం ఉండవచ్చును కదా? దత్తప్రభుల సమాధానం: పరశురామ, అసలు ఆవరణ అనేదే లేదు. ఆవరణ అనేది నిజం కాదు. అది మనం కల్పించిందే. ఇదంతా పగటి కల లాంటిది. కలలో అతన్ని శత్రువు బంధించి బాధిస్తున్నారు. కలను వదిలేస్తే బాధ ఉండదు. ఇది కూడా అంతే. ఆవరణ అనేది కల్పన ఉన్నంత వరకే ఉంటుంది. కల్పన పోతే బంధనాలుండవు. అసలు విచిత్రం తెలుసా?
బంధమే సత్యము అనే నమ్మకమే మహాబంధమయ్యా. కాబట్టి బంధనాలను వదిలిపెట్టు. ఈ బంధనాలున్నంత వరకు గురువు కానీ త్రిమూర్తులు కానీ చివరకు పరమేశ్వరి కూడా సంసారాన్ని నాశనం చెయ్యలేదు. నిర్వికల్ప దశలో మనస్సు ఉన్నప్పటికీ అది ఆత్మస్వరూపమే కాబట్టి ద్వైతం అనే ప్రసక్తి లేదు. ఇది అది అనే రూపంతో భాషించే జ్ఞానమే మనస్సు. అది ఇది అనేవి గనకపోతే మిగిలేది శుద్ధ జ్ఞానమే. అదే ఆత్మ అంటే మనసు ఆత్మ అయినప్పుడు ఇక ద్వైతం ఎక్కడుంటుంది? పరశురాముడు, గురుదేవా, రజ్ఞు సర్వభ్రాంతి కలిగింది అంటే రజ్ఞువును ఆధారంగా చేసుకొని సర్పభ్రాంతి కలిగింది, తర్వాత భ్రాంతి పోయింది, తర్వాత కూడా రజ్ఞువు అలాగే అనే అజ్ఞానం ఒకటి ఉన్నది కదా, అది ఆత్మకన్నా భిన్నమైనది కదా, అప్పుడు ద్వైతం ఉన్నది కదా. లేదయ్యా, ఆ త్రాడు కూడా ఆత్మయందు కల్పించబడినదే అనే విషయము తెలుస్తుందో ఆ క్షణంలోనే ఆ రజ్జు జ్ఞానం కూడా నశిస్తుంది. ఇక మిగిలేది ఆత్మ ఒకటే. అసలు త్రాడే లేకపోతే ఇంకా పాము అనే భ్రాంతి ఎక్కడున్నది? కాబట్టి దృశ్యము లేకపోతే మిగిలేది దృక్కే. ఈ దృక్కు చిదాత్మ కన్నా వేరైనది కాదు. అందుకే ఇక్కడ ద్వైత ప్రసక్తి లేదు. పరశురామ, లోకంలో అజ్ఞానులు సత్యాసత్యాలకున్న తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ జగత్తే సత్యం అనుకుంటున్నారు. దాన్ని అన్ని కాలాల్లోనూ ఉండేదాన్నే సత్యం అంటారు. చితి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది, అందుకే దాన్ని సత్యం అంటారు. చితి ప్రకాశించకపోతే అసలు కాలమే ప్రకాశించదు. ఈ వీడియోలో ఈరోజు ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఆ తండ్రి ఆశీర్వాదంతో ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. తార్పణం. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఈ వీడియోస్ అన్నీ విని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయగలరు. ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోనే మనము ఈ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుందండి. ఆ వారి అనుగ్రహం అంటారా, వారి ఆశీర్వాదం అంటారా పొంది మీ యొక్క ఇతి బాధలు తీర్చుకొని జన్మ సార్థకత చేసుకోగలరు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.